హాయ్ గైస్, ఐ ఆమ్ మిస్టర్ కిరణ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు ఇలాంటి వైట్ బోర్డ్ యానిమేషన్ వీడియోస్ని మన ఫోన్ని ఉపయోగించి ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు నేర్పిస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి. సో మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దీనికోసం మీకు ఏంటంటే ఒక అప్లికేషన్ అయితే కావాలి. సో ఈ అప్లికేషన్కి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ ఈ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఒక ప్లస్ ఐకాన్ అనేది కనిపించడం జరుగుతుంది. దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ యువర్ మూవీ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే ఏదైనా ఒకటి ఎంటర్ చేయండి. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు ఎలాంటి వీడియోస్ చేయాలి అనుకుంటున్నారో ఆ వీడియోకి తగ్గట్టు సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను యూట్యూబ్కి తగ్గట్టు ఒక వీడియో అనేది చేయాలి అనుకుంటున్నాను. అందుకని నేను యూట్యూబ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ మూవీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన కనుక క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరేం చేయాలి అంటే ఇక్కడ ఫస్ట్లో మనకి ఇమోజీ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన కనుక క్లిక్ చేసినట్టయితే మనకి ఇందులో కొన్ని ఇమేజెస్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ ఇమేజెస్ని యూజ్ చేసుకొని మనం యానిమేషన్ వీడియోస్ అనేటివి చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తగ్గట్టు అంటే మీ టాపిక్కి తగ్గట్టు ఇందులో ఇమేజెస్ అనేటివి లేకపోయినట్టయితే మీరు ఇక్కడ నుంచి ఇమేజెస్ అనేటివి యాడ్ చేసుకోవచ్చు. సో పైన మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, యాడ్ ఇమేజ్, యాడ్ ఎస్విజీ అని. సో ఇక్కడ నుంచి మీరు ఈ ఇమేజ్లను అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి నేను ఏంటంటే ఈ ఇమేజ్ని యాడ్ చేసి చూపెడుతున్నాను. సో ఇక్కడ చూడండి, నేను ఒక ప్రింటర్ని అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అని మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ కింది నుంచి సెకండ్ ఆప్షన్ ప్లే అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకి అది ఎలా ఉంటుంది అనేది ఒక ప్రివ్యూ అనేది చూపెడుతుంది. సో ఇప్పుడు మీకు వేరే ఒక ఇమేజ్ అనేది కావాలి అనుకోండి, ఆ ఇమేజ్ అనేది ఇందులో లేదు. ఇప్పుడు మీరేం చేయాలి అంటే మీకు సంబంధించిన ఇమేజెస్ని గూగుల్లో సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏంటంటే pixabay.com అనే ఒక వెబ్సైట్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే ఈ వెబ్సైట్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు ఇలాంటి ఇమేజెస్ని అయితే ఈ వెబ్సైట్లో నుంచి ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి గైస్, నేను ఏంటంటే ప్రస్తుతానికి ఈ బటర్ఫ్లై ఇమేజ్ ఉంది కదా, సో ఈ బటర్ఫ్లై ఇమేజ్ని ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీకు బటర్ఫ్లై పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి మనకి వెక్టర్ గ్రాఫిక్ ఎస్విజీ అని లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. ఇలా మీరు మీకు సంబంధించిన ఎస్విజీ ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు యాడ్ ఎస్విజీ పైన క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఇలా ఆ ఇమేజ్ అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని మీరు ఏంటంటే ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను పెట్టినాను, ఒకసారి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం ప్రింటర్ పెట్టినాం కాబట్టి ప్రింటర్ వచ్చింది. తర్వాత మనం బటర్ఫ్లై పెట్టినాం కాబట్టి మనకి బటర్ఫ్లై కూడా వచ్చింది. ఇలా మీరు సెకండ్ స్లైడ్ యాడ్ చేయాలి అనుకుంటే కింద మనకి ఇలా ప్లస్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకి సెకండ్ స్లైడ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచే మళ్ళీ మీరు ఇంకేమైనా యాడ్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచే యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంతకుముందు నేను చెప్పినా కదా, మీరు ఎస్విజీ ఫార్మాట్లో యాడ్ చేసినప్పుడు మాత్రమే మీకు ఇలా డ్రా చేసినట్టు చూపెడుతుంది. ఒకవేళ మీరు ఎస్విజీ ఫార్మాట్లో కాకుండా జేపీజీ ఫార్మాట్లో కానీ లేదా పిఎన్జీ ఫార్మాట్లో కానీ మీరు ఏవైనా ఇమేజ్లు యాడ్ చేసినట్టయితే అవి సరిగ్గా రావు. సో ఒకసారి నేను ఇమేజ్ యాడ్ చేసి అవి ఎలా వస్తాయో చూపెడతాను. సో ప్రస్తుతానికి నేను ఏంటంటే ఈ ఇమేజ్ని నేను యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇమేజ్ అనేది నాకేంటంటే ఇది పిఎన్జీ ఫార్మాట్లో ఉంది. సో ఈ పిఎన్జీ ఫార్మాట్లో ఉన్న ఇమేజ్ అనేది ఇప్పుడు ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి ఈ పిఎన్జీ ఫార్మాట్లో ఉన్న ఇమేజ్ అనేది ఇలా రావడం జరుగుతుంది. అంటే మీకు పర్ఫెక్ట్గా హ్యాండ్ రైటింగ్ లాగా రావాలి అంటే మాత్రం మీరు పక్కా ఎస్విజీ ఉన్న ఇమేజ్లు మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు గూగుల్లో వెతికితే మనకి చాలా ఇమేజెస్ ఉంటాయి. అక్కడ నుంచి మీరు
ఇలా ప్రతి ఒక్క ఇమేజ్ని పెట్టుకొని మీకు సంబంధించిన ఒక స్లైడ్ షో అనేది రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత మీరు దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు. అది ఎలా అంటే ఇక్కడ మనకి మ్యూజిక్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి వాయిస్ ఓవర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన కనుక క్లిక్ చేసినట్టయితే మీరు ఏం మాట్లాడినా కూడా అది రికార్డ్ అయితే చేసుకుంటుంది అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్. బాయ్ బాయ్.